ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీరు రెడీగా ఉన్నారు కదా? రెడీగా ఉన్నాం సార్. అలాగే నేను చెప్పేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వాడికి ఎదురెళ్ళి ఫైట్ చేయడం చాలా కష్టం. చాటుమాటుగానే దెబ్బతీయాలి. అలాగే సార్. అక్షయ్, ఈరోజు నువ్వు అయిపోయావురా. ఆ దేవుడు కూడా వచ్చినా నిన్ను కాపాడలేడు. శాంభవి, ఇటు రావే నువ్వు తొందరగా. ఏంటండి? మీ అన్నయ్య ఇప్పుడు చిన్న ప్రాబ్లంలో ఉన్నాడు. అక్షయ్ని సేవ్ చేయాలంటే నేను శ్రావణి ఇక్కడి నుంచి వెళ్ళాలి. అయితే తొందరగా వెళ్ళండి. బా, ఆ సంధ్య మమ్మల్ని చూసిందంటే వెళ్ళనివ్వదే. అందుకే నువ్వు ఒక పని చెయ్యి. చెప్పండి, ఏం చెయ్యాలి? సంధ్యని ఏదో రకంగా మాటల్లో పెట్టు. నేను శ్రావణి వెళ్ళిపోతాం. సరే అండి, ఆ, సంధ్య సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. జాగ్రత్త శాంభవి. జాగ్రత్త. సంధ్య, సంధ్య తలుపు తీ. సంధ్య, సంధ్య తలుపు తీ. అయ్యో భగవంతుడా, అక్కడ ఆయనకి ఏం జరుగుతుందో ఏంటో. పైగా సంధ్య నన్ను ఈ గదిలో బంధించి వెళ్ళిపోయింది. సంధ్య, సంధ్య దయచేసి తలుపు తీ. సంధ్య, సంధ్య, సంధ్య తలుపు తీ. సంధ్య. అమ్మ శ్రావణి. సత్యపండన్నయ్య, సంధ్య కావాలని నన్ను గదిలో బంధించింది. మీరైనా తలుపు తీయండి. ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నారు. ఎలాగైనా ఆయన్ని కాపాడుకోవాలి. తలుపు తీ అన్నయ్య. నువ్వేం కంగారు పడకు శ్రావణి. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. ఇప్పుడు అక్షయ్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. అన్నయ్య, ఆయన నా కోసం పువ్వులు కోసుకురావాలని మనం రిసార్ట్కి వచ్చే ముందు తోటలోకి వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళారన్నయ్య. సూపర్ శ్రావణి, మనకి మాత్రం తెలిస్తే చాలు అక్షయ్ని కాపాడుకోవచ్చు. అన్నయ్య, తొందరగా తలుపు తీయండి అన్నయ్య. అమ్మ శ్రావణి, సంజయ్ లాక్ చేసినట్టుంది. ఏదో ఒకటి చేసి తలుపు తీయండి అన్నయ్య. మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి. ఉండమ్మా, ఈ రూమ్ కి ఇంకొక కీ ఉంటుందేమో. నేను వెళ్ళి తీసుకొస్తాను. త్వరగా తీసుకురండి అన్నయ్య. సత్యపండి అన్నయ్య, పదండి సత్యపండి అన్నయ్య, వెళ్ళి ఆయన్ని కాపాడుకుందాం. శ్రావణి, కంగారు పడకమ్మా. సంజయ్ కంట పడకుండా వెళ్ళాలి. మన అలికిడి వినిపించినా సంజయ్ బయటకు వచ్చేస్తుంది. మనల్ని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య గారు? సంధ్యని మాటల్లో పెట్టమని శాంభవికి చెప్పాను. తనేదో మాట్లాడుతూ ఉంటుంది. మనం ఈ గ్యాప్ లో వెళ్ళిపోదాం. సరే సరే, పదండి. సరే పదమ్మా. సంధ్య, ఏం చేస్తున్నావు? ఏం లేదు వదినా, ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను. సంధ్య, ఈ ఫామ్ హౌస్ కి ఈస్ట్ వైపు చాలా బాగుంటుందంట. రేపు వెళ్దామా? రేపటి గురించి ఇప్పుడెందుకు, రేపు ఆలోచిద్దాం. ఇప్పటికే బాగా లేట్ అయింది, వెళ్ళి పడుకోవద్దునా. నాకు నిద్ర పట్టట్లేదు సంధ్య. గదిలోకి వెళ్ళి ఏసీ వేసుకోండి, నిద్ర పడుతుంది. సత్తిపండి అన్నయ్య. ఏంటమ్మా?
ఎక్కడికి వెళ్తున్నారు? వాకింగ్కి వెళ్తున్నాను. సాంబవి వదినని వదిలించుకోవాలంటే ఈయన కప్ప చెప్పడమే కరెక్ట్. సత్యపండన్నయ్య, మీరు నిజంగా వాకింగ్కి వెళ్తున్నారా? అవునమ్మా, ఇందాక పీకల దాకా తిన్నాను కదా, అది అరగాలంటే వాకింగ్ చేయాల్సిందే. సంధ్య, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? వాకింగ్కి వెళ్ళనివ్వు. వదినా, మీరు కూడా అన్నయ్య గారితో వాకింగ్కి వెళ్ళొచ్చు కదా. అమ్మో, ఈ టైంలో బయటికి వెళ్ళాలంటే నాకు చాలా భయం. నేను వెళ్ళను. సంధ్య, శాంభవి, నేను వెళ్ళొస్తాను. మీరు ఎలాగూ కబుర్లు చెప్పుకుంటున్నారు కదా, కంటిన్యూ చేయండి. సరేలే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను సంధ్య. అమ్మయ్య, సాంబవి వదిన వెళ్ళిపోయింది. హే మిస్టర్, ఏంటి రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు? పక్కకు జరుగు. అరే నిన్నేనయ్యా, అడ్డులే. ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా. ఎవరు ఎవరక్కడ? ఎవరు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? దమ్ముంటే బయటికి రండి. శ్రీవారు, 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 ఏమైంది శ్రీవారు? బంగారం, శ్రీవారు, మీకేం కాదు. ఈ శ్రావణి ఇక్కడికి ఎందుకు వచ్చింది? చా